డిసెంబర్ 15వ తారీఖు ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. అంతేకాదు, ఒక స్త్రీ కారణంగా మీకు మీ జీవితమే మారబోతూ ఉంది. దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో నుండి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. మీకు ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఈ ధనుసు రాశి వారు ఇంతకుముందు ఆర్థిక సమస్యలతో కానీ, లేదా ఉద్యోగంలో సమస్యలు కానీ, లేక ఇతర ఏ సమస్యలైనా సరే కానీ మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతున్నాయి. ఈ సమయంలో ధనుసు రాశి వారికి పూర్వం నుండి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించబడిపోతున్నాయి. అంతేకాదు, ఆర్థికంగా మీరు ఎదుర్కొనే కష్టం కూడా తొలగిపోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ ఎవరితో కూడా పంచుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని ఓదార్చడం కంటే ఈ ఏడుపు చూసి ఇతరులు నవ్వుతూ ఉంటారు. కనుక ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా సరే మీ సుఖదుఖాలను ఇతరులతో పంచుకోవద్దు. మరి ఎవరితో కష్ట సుఖాలను చెప్పుకోవాలి అని అంటే గనక, మన అనుకున్న వారితో, మన గురించి ఆలోచించేవారు, మన మంచి కోరే వ్యక్తులు ఎవరు, చెడు కోరే వ్యక్తులు ఎవరో మనకు తెలుస్తూనే ఉంటుంది. కనుక మన గురించి మంచిగా ఆలోచించే వారితో మన సుఖదుఖాలు అనేటివి చెప్పుకోవాలి. పొరపాటున కూడా ఇతరులతో మీ కష్ట సుఖాలని అస్సలు చెప్పుకోకూడదు. ఇలా చెప్పుకుంటే కనుక మీకు వచ్చేది ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. ఇతరులతో మన కష్టాలని చెప్పుకోవటం వల్ల ఎలాంటి లాభం అనేది ఉండదు. మనకు దరిద్రమే తప్ప ధన నష్టం తప్ప అదృష్టం అనేది ఉండదు. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వారి జీవితమే మార్చేస్తుంది. అనుకోకుండా ఒక స్త్రీ మీకు పరిచయం అవుతుంది. ఆ స్త్రీ వల్ల మీకు అన్నీ కూడా శుభాలే జరగబోతున్నాయి. ఆ స్త్రీ యొక్క దీవెనలు మీరు పొందినట్లయితే కనుక అన్నీ మీకు శుభాలే అని చెప్పుకోవచ్చు. స్త్రీ యొక్క దీవెనలు మీపై ఉండబోతున్నాయి. ఆ స్త్రీ వలన మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని కూడా గడపబోతూ ఉన్నారు. ఇప్పుడైతే మీకు ఆ స్త్రీ పరిచయం అవుతుందో అప్పుడు మీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి అని గ్రహించాలి. ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది. అంతేకాదు, ఆ స్త్రీ వల్ల ఇదివరకు మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యలు తొలగిపోయి ఆ స్త్రీ వల్లనే మీరు ధనవంతులుగా మారబోతూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితాన్ని మార్చేటట్టుకునేటటువంటి అవకాశం అయితే ఈ సమయంలో రాబోతూ ఉంది. అంతేకాదు, ఆ స్త్రీ అనేవారు ఎవరు అంటే, మీకు ఎప్పుడైతే ఆ స్త్రీ పరిచయం అవుతుందో ఆ స్త్రీ పరిచయమైన దగ్గర నుండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోబోతుంది. ఆ మార్పు, ఆ తేడా కూడా మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కనుక ఆ స్త్రీ త్వరలోనే మీ జీవితంలోకి రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీరు ఊహించని దానికంటే ఎక్కువ కూడా ఫలితం అనేది వస్తుంది. ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి అతి త్వరలో రాబోతుంది. అలాంటి స్త్రీ వచ్చినప్పుడు అప్పటి నుండి మీ జీవితం మారబోతుంది. ఆ సమయం అనేది త్వరగా ఉంది. ఇన్ని రోజులు పడిన కష్టం అన్నీ కూడా తొలగిపోతున్నాయి. కొన్నిసార్లు మనకు కొంతమంది జాతకం ప్రకారం మన జాతకంతో కలిసినప్పుడు వారితో మన స్నేహం కూడా, అంటే అలాంటి వారితో మన స్నేహం చేసినప్పుడు కూడా మనకు గ్రహాలన్నీ కూడా అనుకూలించి చక్కని ఫలితాలు అందిస్తాయి. ఆ గ్రహాల యొక్క అనుకూలత వలన మంచి జరుగుతుంది. ఆ గ్రహాల యొక్క అనుకూలత వలన కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆ గ్రహాల యొక్క అనుకూలత పెరగాలంటే మనతో మంచిగా, అంటే మన జాతకంతో సరిపడినటువంటి వ్యక్తులు మన జీవితంలోకి రావాలి. అలానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో మీ జాతకానికి సరిపడే వ్యక్తులు అనేవారు మీ జీవితంలోకి రానున్నారు. అందువల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
ధన్యవాదములు.